మీ అందరికీ ఒక సూటి ప్రశ్న, తర్వాత మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఒక ఊర్లో ఒక వ్యక్తి తాగుడుకు బానిసై ఉద్యోగం సద్యోగం లేక విచ్చలవిడిగా అప్పు చేసి తాగి ఇక ఒక ఫైన్ మార్నింగ్ ఎవరు కూడా తాగడానికి డబ్బులు ఇవ్వట్లేదని ఒక నిర్ణయానికి వచ్చాడు. అదేంటంటే ఒక వారం రోజుల్లో నేను మంత్రాలు నేర్చుకుని నేను పౌరోహిత్యం చేస్తా అని చెప్పేసి కొంచెం తెలివిగలవాడే మంత్రాలు నేర్చుకున్నాడంట. ఒక వారంలో నేర్చుకొని ఆ ఊర్లో ఉన్న పెద్దలందరి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నేను పౌరోహిత్యం చేస్తాను, నాకు అవకాశం ఇవ్వండి అని అడిగాడంట. ఆ ఊర్లో ఉన్న వాళ్ళంతా, అరే నువ్వేంటో తెలుసు, నువ్వు తాగి నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు, ఒక వారం రోజుల్లో మంత్రాలు నేర్చుకొని వస్తే నీకు ఎలా అవకాశం ఇస్తాము అనుకున్నావు అంటే, లేదు మద్యం సేవించడం నా వ్యక్తిగత విషయం, నా వ్యక్తిగత విషయాలతో నీకెందుకు, నాకు అవకాశం ఇవ్వండి, నేను తక్కువకి నేను చేస్తాను కదా, 50% డిస్కౌంట్తో నేను పౌరోహిత్యం చేస్తాను కదా అంటే, మీరందరూ ఆ ఊరి వాళ్ళు అనుకోండి, మీరు అతనికి అవకాశం ఇస్తారా? లేకపోతే ఎన్నో సంవత్సరాలుగా నిష్ఠతో మంత్రాలు నేర్చుకొని వారు ఎంతో పవిత్రంగా వారు ఆ వృత్తిని చేస్తున్న వారికి మీరు మమ్మల్ని ఆశీర్వదించండి అని ఆ పంతులు గారిని అడుగుతారా? ఇప్పుడు ఇతను అన్న మాటలతో మీరు ఏకీభవిస్తారా? మద్యం సేవించడం అతని వ్యక్తిగత విషయం కదా, దాన్ని చూడకోకుండా మనం అతనికి అవకాశం ఇవ్వాలని మీరు ఆలోచిస్తారా? సేమ్ టు సేమ్ పవన్ కళ్యాణ్ హిందుత్వం గురించి మాట్లాడడం కూడా అలాగే ఉంటుంది. అక్కడ ఆ తాగుబోతు అవసరం కోసం మంత్రాలు నేర్చుకుని నేను పౌరోహిత్యం చేస్తా అన్నాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్ రాజకీయ అవసరాల కోసం నేను హిందూ ధర్మాన్ని కాపాడుతా అంటుంది. పవన్ కళ్యాణ్ దగ్గర మనం నేర్చుకోవాలండి హిందూ ధర్మం గురించి. ఈ ప్రశ్నని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. సేమ్ టు సేమ్ డిటో. ఎందుకు మనం పంతులు గారిని పిలిపించి మంత్రాలు వారి చేత మనం చదివించి ఆశీర్వాదం ఎందుకు పొందుతాం? వారు ఎన్నో సంవత్సరాలుగా వారు నిష్ఠతో వారు ఇవన్నీ చేస్తారు కాబట్టి వారి ఆశీర్వాదం మనకు ఒక పెద్ద బ్లెస్సింగ్ లాగా మనం తీసుకుంటాం. అతను తాగుబోతే ఏంటి, అతని వ్యక్తిగత విషయాలతో మనకేంటికి, అతను ఇప్పుడు మంత్రాలు నేర్చుకున్నాడు కదా ఒక వారంలో అని అతనికి అవకాశం ఇస్తారా? మీరు ఆ ఊర్లో ఉంటే అతనికి మీరు అవకాశం ఇస్తారా? ఒక్కసారి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి.